హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఒకరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది సాలరీడ్ పర్సన్సే ఉంటారు మనం చూసే ఈ వరల్డ్లో. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఎవరైనా కూడా చూస్తున్నా సరే వాళ్ళు ఎక్కువ మంది డైలీ వేజెస్ బేస్ మీదే లివ్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక 45-50 ఏజ్ వచ్చే టైంకి వాళ్ళు రిటైర్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఒక మంచి కార్పస్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, ఎలాంటి వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి, అసలు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి రిటైర్మెంట్కి? రియల్లీ గుడ్ క్వశ్చన్ అండి. సో రిటైర్మెంట్ కార్పస్ అన్నది ఇప్పుడు అందరిది ప్రైవేట్ జాబ్స్ మీరు అన్నట్టుగా. సో మనకంటూ రెగ్యులర్ పెన్షన్ ఇచ్చే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఒక రిటైర్మెంట్ కార్పస్ అన్నది మనము ఎట్ ద ఫస్ట్ డే, అంటే మీ ఫస్ట్ పే చెక్ నుంచి నన్ను అడిగితే స్టార్ట్ చేయాలి అని అంటాను రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది. సో ఇందులో వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ వీ నీడ్ టు కన్సిడర్, అంటే మనం ఎలాంటి ఆస్పెక్ట్స్ని జాగ్రత్తలు తీసుకుని మనం ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి అని. ఫస్ట్ ఒకటి ఇన్ఫ్లేషన్ అండి. మీరు ఒకవేళ కనుక చూస్తే ఈరోజు ఏదైతే శాలరీ ఇదివరకు 20,000 ఇస్ క్వైట్ ఏ బిగ్ మనీ, కానీ ఈరోజు 50,000 కూడా సరిపోవటం లేదు. సో దీన్ని ఎలా మనము అసెస్ చేస్తాము అంటే రూల్ నెంబర్ 72 అని ఒకటి ఉంది. అందులో మీరు ఈరోజు ఇన్ఫ్లేషన్ ఇట్ ఇస్ అట్ ద రేట్ ఆఫ్ 5% అనుకోండి, 72 డివైడెడ్ బై 5 చేయండి. సో అన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తుంది, అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అండి. ఓకే, సో మీరు ఈరోజు కనుక 50,000 సంపాదిస్తున్నారు అంటే మీ 50,000 డబల్ ఎప్పుడు అవుతుంది? మీకు 14 ఇయర్స్ తర్వాత ₹1,00,000 అవసరం అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మీకు అండ్ మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కన్సిడర్ చేయాలి. అలాగే ఈ మధ్య కాలంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్మోస్ట్ 12% అన్నది మెడికల్ ఇన్ఫ్లేషన్ అన్నది హైగా వెళ్తూ ఉంది. సో వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తలో తీసుకోవాలి, అంటే పరిగణలోకి తీసుకోవాలి. కార్పస్ బిల్డ్ చేసుకోవాలి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి మనకి ఎంత హౌ మచ్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇందులో హౌ మచ్ కార్పస్ రిక్వైర్డ్ అంటే ఎంత కార్పస్ మనము బిల్డ్ చేసుకుంటే ఒక కంఫర్టబుల్ రిటైర్మెంట్ అన్నది మనము లీవ్ చేయొచ్చు అన్నది చెప్తానండి. సో బేసిక్ థంబ్ రూల్ వచ్చి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఫర్ సపోజ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ అరౌండ్ 5 lakhs. ఓకే, సో 5 lakhs into 30 చేయండి. సో దట్ ఈస్ యువర్ కార్పస్ విచ్ యూ నీడ్ టు బిల్డ్. ఓకే, సో అదే విధంగా దిస్ ఇస్ అ బేసిక్ థంబ్ రూల్. కాకపోతే మనము ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి, అంటే ప్రతి ఒక్క వ్యక్తి యూనికే. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళ లైబిలిటీస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఈ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ ఒక రిటైర్మెంట్ కార్పస్ని అన్నది బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకి మినిమం ఒక 20,000 హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నవి ఖర్చు, అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆయనకి తినటానికి ఉండటానికి అయ్యే ఖర్చులు. ఓకే, వీటిని కన్సిడర్ చేస్తే కనుక అతను 30 years ఆఫ్ ఏజ్లో ఆయనకి 20,000 ఖర్చు అవుతుంటే కనుక బై ద టైం ఆయన 60 ఏళ్ళు వచ్చేసరికి అదే వ్యక్తికి 86,000 అన్నది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది ఎలా అరైవ్ అయ్యామంటే వీఆర్ కన్సిడరింగ్ 5% యాజ్ ఎ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇతను ఒక కార్పస్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది సో దాట్ ఆయన నెక్స్ట్ 30 years, అంటే ఆయన 90 years వచ్చే వరకు ఒక కంఫర్టబుల్గా ఈ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోగలగాలి అంటే ఆయనకు ఆల్మోస్ట్ 1.68 crores అన్నది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఒక 30 years, అంటే టిల్ 90 years హిస్ రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్. సో అలాగే ఒక 30,000 పర్ పర్సన్కి ఇన్కమ్ అంటే ఎక్స్పెన్సెస్ ఉంటే కనుక ఆల్మోస్ట్ అతనికి 60 yearsకి వచ్చేసరికి 1,29,000 పర్ మంత్ ఆయనకి రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో ఆల్మోస్ట్ 2.5 crores ఆయన ఒక కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అదే ఒక వ్యక్తి 50,000 ఖర్చు పెడుతున్నాడు అనుకోండి రోజువారీ ఖర్చులు నెలకి, సో ఆయనకి 60 ఏళ్ళు వచ్చేసరికి 2,16,000 ఆయనకి పర్ మంత్ యాజ్ ఎ ఖర్చు అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న దృష్టిలో ఈ నెంబర్స్ అనేవి వాళ్ళకి సూట్ అవుతాయి ఆ టైంకి. ఎస్, సో అంత దానికి రిలేటెడ్గా ఆల్మోస్ట్ 4.2 crores వరకు ఆయన కార్పస్ అనేది బిల్డ్ చేసుకో. సో
వాళ్ళు ఈ కార్పస్ బిల్డ్ చేసుకోవడం ద్వారా ఆ టైంకి కంఫర్టబుల్ లివింగ్ అనేది చూసే స్కోప్ ఉంది అంటున్నారు కదా. అండ్ డెఫినెట్లీ ఇలా బిల్డ్ చేసుకునే విషయంలో వాళ్ళు ఎక్కడైనా సరే అంటే ఎంత పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్ళాలని ఏమన్నా ఉంటాయా మంత్లీ అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు ఎలా మారుతుంది అనేది చెప్పలేం, బట్ దాని రైజ్ యావరేజ్గా ఎంత చూస్తారు మామూలుగా? ఇప్పుడు మన హిస్టారికల్గా తీసుకుంటే కనుక ఇన్ఫ్లేషన్ అన్నది ఇంతకు ముందు దెర్ వాజ్ ఆల్మోస్ట్ 10% ఇన్ 90s టైంలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక 5 to 6%, 5.5% అన్నది ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఓకే, సో మనము ఇప్పుడు ఉన్న కరెంట్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ప్రకారంగా 5% అన్నది తీసుకున్నాం. ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేసేసాము. సో ఈ యొక్క కార్పస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి, ఎందుకంటే రిటైర్మెంట్ యొక్క కార్పస్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ 30% వరకు డెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. డెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే పీపీఎఫ్ వస్తుంది. సో మీకు ఎలాగో సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ డిడక్షన్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కూడా డిడక్ట్ అవుతుంది. సో ఇట్ ఎనీవే కమ్స్ అండర్, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 30% అన్నది అక్కడ సేవింగ్ అన్నది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 60% వచ్చి ఈక్విటీ ఆర్ ఈక్విటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్ స్టాక్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక 10% ఏదైతే ఉందో వాళ్ళు గోల్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా లిక్విడిటీ ఉండే కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొడక్ట్. ఇండెక్స్ ఫండ్స్ లాంటివి. అవునండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. సో ఇది ఆర్నమెంటల్ కాకుండా ఇది లిక్విడిటీ అన్నది ఉంటుంది. మీరు కావాలన్నప్పుడు లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు. సో వీళ్ళు కావాల్సినప్పుడు వెంటనే తీసుకునే స్కోప్ ఉండడం కూడా ఇంట్లో ఫీచర్స్ ఉంటూ ఉంటాయి. తప్పకుండా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ తట్టుకోగలిగే ఒక మంచి కార్పస్ బిల్డ్ చేసుకునే స్కోప్ అనేది మీరు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.